Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty and Nifty of 21st January. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చాయో అదేవిధంగా రేపు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నమాట. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నన్ను నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈరోజు మనకి ఏమైనా ఎంట్రీ వచ్చిందా అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఎంట్రీ అనేది రాలేదు. ఎస్, ఎందుకు రాలేదు అంటే అది మీరు అనొచ్చు, ఏంటి ఇంత పెద్ద ఫాల్ వచ్చింది, ఇంత పెద్ద ఫాల్లో మనకి ఎంట్రీ రాలేదంటే నేను ఎప్పుడు ఏంటంటే పరిగెడుతున్న మార్కెట్లోని ఎప్పుడు ట్రాప్ క్యాచ్ చేయను. పరిగెడుతున్న మార్కెట్లో క్యాచ్ ఎప్పుడు అంటే మన పాసిబిలిటీ వేలో మనం చెప్పుకుంటున్న కాన్సెప్ట్స్లోని మనం చెప్పుకుంటున్న లాజిక్స్తో మనకి ఎంట్రీ వస్తేనే మనం ఎప్పుడైనా సరే వెళ్ళాలి తప్ప అంటిల్ అండ్ అన్లెస్ అది ఆ లాజిక్తో వచ్చేంత వరకు మార్కెట్ ఎంత ఫాలో అవని ఎంత పైకి వెళ్ళనింది. సో మనం ఏంటంటే దాన్ని క్యాచ్ చేయడానికి వెళ్ళకూడదు అనమాట. సో యాక్చువల్ చెప్పాలంటే ఆప్షన్స్ బై చేసిన వాళ్ళకి ఇలాంటి మార్కెట్స్ వెళ్ళండి ఇప్పుడు బాగానే ఉంటాయి. అదేవిధంగా మీకు ఈరోజు ఎవరైతే చెప్తాను చూడండి, సింపుల్ సొల్యూషన్ సపోర్ట్ అండ్ డిస్టెన్స్ బ్రేక్ చూస్తారు కదా. సపోర్ట్ అండ్ డిస్టెన్స్ బ్రేక్, ఇప్పుడు ఈ సపోర్ట్ బ్రేక్ అయింది. ఈ సపోర్ట్ ఇలా బ్రేక్ 15 minutes టైం ఫ్రేమ్ పెట్టారు. ఓకే, సో అనుకుందాం ఇక్కడ మల్టిపుల్ వేరియస్ సపోర్ట్ ఉంది కదా ఇక్కడ. ఓకే, ఈ సపోర్ట్ ఇలా బ్రేక్ అవ్వగానే ఈ క్యాండిల్తో మంచి బ్రేక్అవుట్ అయింది కదా. సో నెక్స్ట్ ఏంటంటే బుల్లిష్ బేరిష్ సైడ్ ఎంట్రీస్ పెట్టడానికి ప్లాన్ చేస్తుంటారు. మార్కెట్ కూడా న్యూస్ ఓవరాల్గా ఫండమెంటల్గా కూడా మనకి మంచి నెగిటివ్గా ఉన్నాయి కదా మొత్తం ఆల్ ఓవర్ మార్కెట్స్. అయితే అందరూ సెల్ చేయడానికి చూస్తారు. సో చూసారా, సెల్ చేయడానికి చూసిన వాళ్ళందరూ అందరూ వాష్ అవుట్ అయిపోతారు. ఓకే, సో అందుకే ఏంటంటే మార్కెట్తోని పరిగెట్టడం కాదు, మన లాజిక్స్తో మన ఎంట్రీస్ వస్తున్నాయా లేదా, వస్తేనే మనం వెళ్ళాలి తప్ప అయ్యో మార్కెట్ పడిపోతుంది నాకు ఇక్కడ ఎంట్రీ దొరకలేదు, అయ్యో మార్కెట్ పెరిగిపోతుంది నాకు ఇక్కడ ఎంట్రీ దొరకలేదు అనే హర్రీ బరీలో మనం వెళ్ళకూడదు. ఓకే, అది పడిపోనండి, దాని ఇష్టం. మన లాజిక్స్ ప్రకారం మనకి ఎంట్రీ వస్తేనే మనం ఎప్పుడైనా సరే మనం వెళ్ళాలన్నమాట. సో అయితే మరి ఏమైంది ఈరోజు మార్నింగ్ అసలు చూసుకుంటే ఒకసారి డే టైం ఫ్రేమ్ దగ్గర నుంచి వద్దాం. డే టైం ఫ్రేమ్ దగ్గర నుంచి వస్తే యాక్చువల్లీ చెప్పాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీలోని ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఉంటుంది. ఓకే, సో ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ని మొన్న ట్యాప్ చేసి January 12th ట్యాప్ చేసి అప్సైడ్కి మార్కెట్ వెళ్ళింది. అప్సైడ్కి వెళ్ళిన తర్వాత అయితే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది జరగలేదు. ఓకే, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది జరగలేదు అనమాట. ఆ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరగకుండా మార్కెట్ అనేది డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయి ఈ రోజు ఏంటంటే ఈ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. స్టాప్ లాస్ హిట్ అయిపోవడం ఇన్ ద సెన్స్ అంటే మనకి డైరెక్ట్గా ఎంట్రీ అయిపోం. అయితే చూపిస్తాను ఇక్కడ లాజిక్స్ చూపిస్తాను చూడండి ఇక్కడ. అయితే ఇక్కడ నుంచి అప్సైడ్కి వెళ్ళింది కదా. ఈ రోజు నా ప్లాన్ ఎలా ఉన్నదంటే యాక్చువల్గా మార్నింగ్ చూసుకుంటే ఓకే, సో మార్నింగ్ ఇక్కడ మార్కెట్ అనేది స్టార్ట్ అయింది కదా. సో డౌన్ సైడ్ ర్యాలీ అవుతున్న తర్వాత ఈ లో ఇప్పుడు ఇది బ్రేక్ అయింది, ఈ లో బ్రేక్ అయింది కదా. ఈ లో ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత స్వీప్ అవుతుందేమో చూసాను. ఓకే, సో నేనేమి ఇక్కడ బేరిష్కి చూడలేదు. నేను బుల్లిష్ సైడ్కే వెళ్దాం అంటే బేరిష్ సైడ్ చూడలేదంటే బుల్లిష్ సైడ్కి వెళ్తున్నాను అంటే బుల్లిష్ సైడ్కి ఎంట్రీ అయిపోయినట్టు కాదు. ఏంటంటే నా కన్ఫర్మేషన్స్తో ఇంకా ఎంట్రీ వస్తే వెళ్దాం అని చూసాను. ఈ లో ఉంది కదా, ఈ లో స్వీప్ అయిన తర్వాత అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చాలా ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. మనకి ఇక్కడ డే టైం ఫ్రేమ్లో ఇక్కడ చూసుకుంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర ఇక్కడ చూడండి ఈ బేరిష్ ఎంగల్ఫ్కి ఇంబ్యాలెన్స్ కూడా మనకి ఇక్కడ ట్యాప్ అవ్వలేదు. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ దగ్గర మనకి ఇప్పుడు లైన్ గీసిన చూడండి, ఇక్కడ స్వీప్ అవుతుందేమో ఇప్పుడు ఉందా. ఓకే, ఇక్కడ స్వీప్ అవుతుందేమో, ఈ లో స్వీప్ అవుతుందేమో, ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేశాం. కానీ ఇవ్వలేదు, ఛాన్స్ అవ్వలేదు. ఏంటంటే చూసారు, అందుకే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అనేది ఎంత ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఓకే ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. మళ్ళీ ఈ ఏరియాలో కూడా చూడండి, ఈ ఏరియాలో కూడా ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది, ఇక్కడ కూడా ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. ఓకే, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది అని చెప్పేసి మనం ఎంటర్ అయిపోతే మనకి ఇలాగే మనీ కోల్పోతాం అన్నమాట. ఓకే, సో అందుకే కంగారు పడకూడదు. ఇప్పుడు కంగారు పడితే ఇలాగే మార్కెట్ అనేది మనకి మైనస్ చేసి పడుతుంది ఎప్పుడైనా సరే. ఓకే, సో ఇది ఆర్డర్ బ్లాక్ ఏరియా, ఈ జోన్ ఉందా ఇదంతా ఆర్డర్ బ్లాక్ ఏరియా. ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియాలో ఇంకా ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గర నుంచి మనం డైరెక్ట్గా ఎంట్రీ అయిపోం. ఇక్కడ ఏమైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేసేవాళ్ళం. ఆఫ్ కోర్స్ ఫండమెంటల్గా చాలా నెగిటివ్గా చాలా వర్స్ట్ న్యూస్ ఉన్నాయి. సో మార్కెట్స్ అనేవి చాలా వాలటైల్గా మూవ్ అవుతున్నాయి. మనకి టెక్నికల్గా వర్కౌట్ అవ్వు, దానికి తగ్గట్టే మార్కెట్ అనేది డ్రాస్టిక్గా ఫాలో అయిపోయింది. ఓకే, సో రైట్. అయితే
ఇప్పుడు ఇది ఏమవుతుంది, లైక్ ఈ ఆర్డర్ బ్లాక్ అనేది లైక్ ఇక్కడ మనకి అసలు ఛాన్స్ ఇవ్వలేదు. లైక్ మార్కెట్ అనేది డ్రాస్టిక్ గా ఫాలో అయిపోయింది. డ్రాస్టిక్ గా ఫాలో అయిపోయిన తర్వాత లైక్ మనం ఏమనుకుంటాం, లైక్ ఓకే ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఇంట్రెస్ట్ కి ప్లాన్ చేద్దామని చూస్తారు. డౌన్ సైడ్ ఇంట్రెస్ట్ కి ప్లాన్ చేస్తామని చూస్తే ఇక్కడ కూడా మీ థింకింగ్ రాంగ్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఎందుకు మీ థింకింగ్ రాంగ్ అవుతుంది అంటే, ఓకే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం ఒక క్యాండిల్ తో బ్రేక్అవుట్ అయ్యింది, కాకపోతే ఇది డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్. ఓకే, ఇది డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్. డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ తో బ్రేక్అవుట్ మనం ఎప్పుడు చూడకూడదు. మినిమం 1 డే టైం ఫ్రేమ్ క్యాండిల్, మినిమం డే టైం ఫ్రేమ్ క్యాండిల్. అంటే ఏం లేదబ్బా, సింపుల్. ఇక్కడ ఇది ఆర్డర్ బ్లాక్, ఈ ఆర్డర్ బ్లాక్ కిందన లైక్ హై స్టాప్ లాస్ ఉండడానికి పాసిబిలిటీ ఉండదా? లైక్ ఇక్కడ ఆర్డర్స్ ఉంటాయి, లైక్ వాళ్ళ లిక్విడిటీ ఉండదా? లైక్ అందుకే ఏంటంటే మనం ఇప్పుడు లైక్ హైయర్ టైం ఫ్రేమ్స్ ఆర్డర్ బ్లాక్స్ ఫెయిల్ అయిపోయిన వెంటనే లైక్ వెంటనే డెసిషన్ చేంజ్ చేసేసుకోకూడదు. ఓకే, సో అందుకే చూసారా, ఎవరైతే ఇక్కడ లైక్ అందరూ లైక్ డౌన్ సైడ్ కి ఇలా ట్రావెల్ అవుతుంది అనుకుని మళ్ళీ ఇక్కడ బేరిస్ సైడ్ ఇంట్రెస్ట్ ప్లాన్ చేసుకుంటారు, మొత్తం యూటర్న్. ఓకే, సో నేను ఇక్కడ అలాగని చెప్పేసి బేరిష్ ఎంట్రీ అవ్వలేదు, ఇక్కడ బుల్లిష్ సైడ్ వెళ్ళింది కదా అని బుల్లిష్ సైడ్ ఎంట్రీ అయింది. ఎటువైపు ఎంట్రీ రాలేదు మనకి, సింపుల్ గా ఎటువైపు ఎంట్రీ రాలేదు. ఎందుకు ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ ఎందుకు వెళ్ళింది అంటే, అక్కడ నుంచి బుల్లిష్ సైడ్ కేవలం ఒక లాజిక్ ఉన్నది దానివల్ల వెళ్ళిపోయిందంటే కాదు. లైక్ చెప్తాను చూడండి. ఓకే, యాక్చువల్ చెప్పాలంటే లైక్ ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది లైక్ డే టైం ఫ్రేమ్ లాస్ట్ ఆర్డర్ బ్లాక్, అట్ ద సేమ్ టైం వీక్లీ టైం ఫ్రేమ్ లాస్ట్ లో, అంటే లాస్ట్ ఇంపార్టెంట్ లో అట్ ద సేమ్ టైం లిక్విడిటీ పాయింట్. సో అక్కడ ఏంటంటే ఇక్కడ స్వీప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకు. అట్ ద సేమ్ టైం ఈ ఏరియాస్ లో మనకి ఏంటంటే ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు, లైక్ మీరు అబ్జర్వ్ చేయండి, మీ చార్ట్స్ ఓపెన్ చేసి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే, మళ్ళీ ఇంకా డౌన్ సైడ్ మనకి లైక్ స్మాలర్ టైం ఫ్రేమ్స్ లో ఇంబ్యాలెన్స్ ఉన్నాయి. అయితే వాటి వల్ల పైకి వెళ్ళిపోయిందా అంటే కాదు, వాటి వల్ల పైకి వెళ్ళిపోయిందని కాదు, అవి కొన్ని హెల్పింగ్ ఫ్యాక్టర్స్ కింద పనిచేస్తాయి అంతే. లైక్ మార్కెట్ అప్ సైడ్ పుష్ అవ్వడానికి, అంటే లైక్ అప్ సైడ్కి వెళ్ళడానికి అవి కొన్ని హెల్పింగ్ ఫ్యాక్టర్ కింద పనిచేస్తాయి. అక్కడ ఉన్నాయి కదా అని చెప్పేసి సేమ్ థియరీలో అక్కడ కూడా మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఏం పెట్టలేదు మనం. ఓకే, సో ఈ విధంగా సబ్జెక్ట్ ఏంటంటే లైక్ లైక్ పాయింట్ టు పాయింట్ లింక్అప్ చేసుకోవాలన్నమాట మనకి. ఓకే, సో తర్వాత ఏమైంది, స్వీప్ అయిపోయి అప్ సైడ్ క్లోజ్ అయింది. సో ఎండ్ ఆఫ్ ది డే మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది క్యాండిల్ ఎలా క్లోజ్ అయింది, ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయినట్ట, లేకపోతే మంచిగా బ్రేక్ అయిన, లైక్ చేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్ సరిగ్గా జరిగినట్ట? ఇంకా చేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్ అనేది సరిగ్గా జరగలేదు, ఇక్కడ స్వీప్ అయింది క్యాండిల్ అనేది. అవునా? ఎస్, రైట్. అయితే మరి ఇప్పుడు మరి స్వీప్ అయింది, రైట్, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయినట్టు కనిపించింది. మరి మనం బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాము అంటే ఇంకా మనకి బుల్లిష్ సైడ్ కన్ఫర్మేషన్ కూడా ఇంకా రాలేదు. ఎస్, ఎందుకు బుల్లిష్ సైడ్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదంటే మెయిన్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఇన్ కేస్ లైక్ డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ నుంచి స్వీప్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అవ్వాలి మార్కెట్ అంటే కంపల్సరీ 15 మినిట్స్ టైం లాస్ట్ హై అనేది బ్రేక్ అయితే కానీ అప్పటి వల్ల మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ నుంచి చూడలేం. మరి 15 మినిట్స్ టైం లాస్ట్ హై ఎక్కడ ఉన్నది ఇక్కడ? సో చూసుకుంటే లైక్ ఇది చూద్దాం, లైక్ సో ఈ ఏరియా దగ్గర నుంచి మీకు ఇదంతా పుల్ బ్యాక్స్ గీసుకోవాల్సిన అవసరం లేదు. లైక్ జస్ట్ ఏంటంటే లాస్ట్ పుల్ బ్యాక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఎక్కడ ఉందో చూపిస్తాను చూడండి. పుల్ బ్యాక్ ఇది ఉంది, ఇక్కడ ఉందన్నమాట. సారీ, ఇది కూడా లాస్ట్ పుల్ బ్యాక్ కాదు, లైక్ ఓకే ఇది కూడా లాస్ట్ పుల్ బ్యాక్ కాదు, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇదన్నమాట. లైక్ ఓకే, మనకి ఇది బ్రేక్ అయ్యేంత వరకు మనకి ఇంకా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ వచ్చేలాగా కనిపించదు. అయితే మీరు అనొచ్చు, ఇదేంటి ఎక్కడెక్కడో లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఉంది, అక్కడ వరకు మనం బుల్లిష్ సైడ్ ఉండలేము అంటే మరి మార్కెట్ అంత డ్రాస్టిక్ గా ఫాలో అయిపోయింది, ఎక్కడ పుల్ బ్యాక్స్ అనేవి లైక్ ఫామ్ చేయకుండా వెళ్ళిపోయింది. నార్మల్ టైమ్స్ లో ప్రతిసారి ఇలా ఉంటుందంటే కాదు, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ పుల్ బ్యాక్స్ ఫామ్ చేసుకుని వెళ్తుంటారు కదా. ఈ రోజు ఏదో అలా జరిగిపోయింది, ఇక్కడ ఎక్కడో లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఎక్కడో ఉన్నది, అది బ్రేక్ అయ్యేంత వరకు మనకి ఇంకా బుల్లిష్ సైడ్ వెళ్ళాలా లేదా అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఓకే, సో ఆ విధంగా లైక్ ఇక్కడ స్వీప్ అయిపోయినంత మాత్రాన అప్సైడ్కి వెళ్ళిపోయామంటే కాదు, ఇంకా మనకి కన్ఫర్మేషన్ రాలేదు. ఓకే, అది మాట. సో అయితే నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉంటుంది ఏంటి, మరి మార్కెట్స్ డౌన్ సైడ్కి వెళ్ళిపోతాయా లేదా ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్తాదా అంటే, ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్తాదా అంటే కంపల్సరీ మనకి 1 మినిట్ టైం, ఇక్కడ 15 మినిట్స్ టైం లాస్ట్ అయ్యేది బ్రేక్ అయిన తర్వాతే మనం బుల్లిష్ సైడ్ ఇంకా కన్ఫర్మేషన్ తీసుకోగలం. ఓకే, లేదు అనుకుంటే నేను ఒక ప్లాన్ చెప్తాను రేపటికి ఎలా ఉంటుంది ఏంటి అని. లైక్ చూసుకుంటే ఇప్పుడు స్వీప్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయింది కదా మార్కెట్ అనేది. ఓకే, యాక్చువల్ చెప్పాలంటే మీరు అనుకోవచ్చు లైక్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ పెట్టచ్చా అంటే ఇక్కడ కూడా పెట్టడం కరెక్ట్ కాదు. బికాజ్ ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఇక్కడ డే టైం ఫ్రేమ్ స్వీప్ చేసి అప్ సైడ్కి వస్తుంది, ఈ అప్ సైడ్కి వస్తున్నప్పుడు ఇక్కడ ఎంట్రీ అనేది కరెక్ట్ కాదు. అంటే లైక్ మార్కెట్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి లైక్ మంచిగా స్కాల్ప్ చేసుకుంటేనే బాగుంటుంది తప్ప లైక్ ఇది కరెక్ట్ ఎంట్రీ కాదు మాట.
ఓకే. అంటే ఇక్కడ మంచిగానే మనీ మేక్ అయింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఆర్డర్ బ్లాక్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ మాట అది. ఆ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి మనకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినా సరే డైరెక్ట్‌గా మళ్ళా మనకేంటంటే మార్కెట్ మళ్ళా లైక్ ఇక్కడికెళ్ళలేదు. ఇక్కడికెళ్ళి లైక్ ఈ ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ చేయడం అలాంటివి జరగలేదన్నమాట. సో మన చిన్న స్టాప్ లాస్ అనేది రాలేదు. ఓకే. మార్కెట్ అనేది డౌన్ సైడ్‌కి అలా ట్రావెల్ అయిపోయింది. సో ఎటువైపు కూడా మనకి ఎంట్రీ అనేది పాసిబిలిటీ రాలేదు ఈరోజు మనకి. ఓకే. రాకపోతే ఇలాంటి మార్కెట్స్ కామ్‌గా కూర్చోవడం ఉండడం బెటర్. మనం లైక్ ఏదో ఒకలాగా మార్కెట్‌లో ఎంట్రీ తీసుకోవాలనే థాట్‌లో కంటే ఇలాంటి మార్కెట్స్ వదిలేయడం బెటర్. మార్కెట్స్ వదిలేయడం బెటరా అంటే మీకు పాసిబిలిటీలో లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ వచ్చి మంచి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉండి ఆర్డర్ బ్లాక్ ఉండి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ వస్తే వెళ్ళండి పర్లేదు. ఎంత లైక్ ఫండమెంటల్ నెగెటివ్ ఉన్నా సరే వెళ్ళండి. ఇక్కడ ఎక్కడ మనకు లేదు పాసిబిలిటీ. సో అందుకే ఏంటంటే మనం ఫర్దర్‌గా బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి లేదు. బేరిష్ సైడ్ వెళ్ళడానికి లేదు మనకి. అయితే రేపు మరి ఇంకా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లేదు. పైకి వెళ్ళాలా అంటే పైకి వెళ్ళకూడదు. ఇంకా పైకి వెళ్ళాలని కన్ఫర్మేషన్ రాలేదు. లైక్ డౌన్ సైడ్‌కి వెళ్దాం అంటే ఇక్కడ స్వీప్ అయ్యింది. ఓకే. ఇక్కడ స్వీప్ అయ్యింది. అవునా? స్వీప్ అయింది. అయితే మరి బుల్లిష్ సైడ్ ఉంటారా? బేరిష్ సైడ్ ఉంటారంటే ప్రెజెంట్ మార్కెట్స్ అయితే ఇంకా బేరిష్ అనేది ఉన్నది. బికాస్ ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యేంత వరకు ఈ 15 మినిట్స్ టైం ఫర్ లాస్ట్ హై ఉంది కదా, ఈ లాస్ట్ హై బ్రేక్ అయ్యేంత వరకు మనకి ఇంకా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సినారియో రాదు. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సినారియో వస్తే అప్పుడు బుల్లిష్ సైడ్ వెళ్ళచ్చు. మరి బేరిష్ సైడ్ వెళ్తారా అంటే ఒక్కసారి ఇప్పుడు మాట్లాడుకుంటాం. లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మార్కెట్ అనేది ఈ అప్సర్కి ఇలా వస్తుంది కదా, ఇది రేపటికి ప్లాన్. అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఏదైనా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఏదైనా ఫామ్ చేసిందంటే ఏమీ ఫామ్ చేయలేదు. ఓకే. 5 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. 5 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్తే లైక్ ఇది చాలా లైక్ ఏమంటారు లైక్ ఇంపార్టెంట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ అనమాట. అంటే లైక్ ఇప్పుడు స్వీప్ అయ్యి అప్సర్కి వెళ్ళింది కదా మార్కెట్. లైక్ చూడండి, ఇది పుల్ బ్యాక్ అంటే ఇది పుల్ బ్యాక్ కాదు, ఇది వ్యాలిడ్ పుల్ బ్యాక్ కాదు. ఓకే. సో వ్యాలిడ్ పుల్ బ్యాక్ కాదు. ఇది మళ్ళా లైక్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ అంటే ఇది వ్యాలిడ్ పుల్ బ్యాక్. ఓకే. ఈ పుల్ బ్యాక్స్ వ్యాలిడ్ పుల్ బ్యాక్స్ గురించి మీకు ఎవరికైనా తెలియకపోతే మన లైక్ మన ఛానల్లో బేసిక్స్ కంటెంట్స్ ఉంటాయి. ఆ బేసిక్స్లోకి వెళ్ళి మీరు లైక్ మొత్తం అది చూస్తే ఈ వ్యాలిడ్ పుల్ బ్యాక్, ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఈ టాపిక్స్ అన్ని చెప్తారనమాట. సో ఎవరికైనా తెలియకపోతే వెళ్ళి చూడండి. లేదు మాకు ఇంకా అడ్వాన్స్డ్గా నేర్చుకోవాలి, స్మార్ట్ మనీ అండ్ ఐసీటీ కాన్సెప్ట్స్ నుంచి ఇంకా డెప్త్ అండ్ అడ్వాన్స్డ్గా నేర్చుకోవాలి అనుకుంటే లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి, సో నేను టీచ్ కూడా చేస్తుంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఫిబ్రవరి 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు. లేదా నా కాంటాక్ట్ నెంబర్ కావాలనుకుంటే లైక్ మీరు కాంటాక్ట్ నెంబర్ ఇదిగోండి ఇక్కడ స్క్రీన్ మీద మీకు పేస్ట్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ నేర్చుకోవాలనుకున్నాను, ఫిబ్రవరి 1 నుంచి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతుంది. ఎవరు తక్కువ ప్రైస్లోనే దట్ ఇన్ ఇండియన్ మార్కెట్, స్మార్ట్ మనీ అండ్ ఐసీటీ కాన్సెప్ట్స్ ఇంకా డెప్త్గా టీచ్ చేయబడడం జరుగుతుంది. సో యూట్యూబ్లో అంటే లైక్ నేను ఓన్లీ లైక్ జస్ట్ నార్మల్గా టీచ్ చేస్తాను తప్ప లైక్ నా సబ్జెక్టు పాయింట్స్ లీక్స్ ఏమి ఇక్కడ చేయలేనమాట. సో ఓకే రైట్. సో అది మాట. సో రైట్. అయితే మళ్ళీ మార్కెట్లోకి వచ్చేద్దాం. లైక్ చూసుకుంటే లైక్ ఇప్పుడు 5 మినిట్స్ టైం ఫ్రేమ్గా మార్కెట్ అప్సర్కి ర్యాలీ అవుతుంది కదా. ఈ ర్యాలీ అవుతున్న తరుణంలోని ఇక్కడ ఇది పుల్ బ్యాక్ అంటే కాదు, ఇక్కడ వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఇక్కడ వస్తుంది. ఓకే. వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఇక్కడ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది వ్యాలిడ్ పుల్ బ్యాక్ అంటే ఇది కూడా వ్యాలిడ్ పుల్ బ్యాక్ కాదన్నమాట. సో అట్ లాస్ట్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ మనకి ఇక్కడ ఉన్నది. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్, వ్యాలిడ్ పుల్ బ్యాక్. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఏం లేదు. ఓకే. సో ఇన్ కేస్ రేపు మార్నింగ్, ఓకే, అదే విధంగా మనం ఇటు సైడ్ కూడా గీసుకోవాలి. ఓకే. ఇటు సైడ్ కూడా పుల్ బ్యాక్స్ తీసుకుంటాం. పుల్ బ్యాక్, ఇంటర్నల్ పుల్ బ్యాక్. ఓకే. సో అయితే రేపు ఇక్కడ ఆల్రెడీ స్వీప్ అయింది. ఇక్కడ మీరు ఆల్రెడీ చూస్తే ఈ పుల్ బ్యాక్ అనేది స్వీప్ అయింది. రేపు మార్నింగ్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళి ఈ హై బ్రేక్ చేస్తే మనకి బుల్లిష్ సినారియోస్ వెళ్ళే పాసిబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ హై బ్రేక్ చేసేది కూడా చాలా మంచిగా బ్రేక్ చేయాలి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది మంచిగా బ్రేక్ చేసి ఉండాలన్నమాట. ఓకే. సో ఈ హై ఉన్న చూడండి, ఈ హై లైక్ తీస్తాను మీకు. ఓకే. సో ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడ స్వీప్ అయింది ఆల్రెడీ, ఇక్కడ స్వీప్ అయింది. కాకపోతే ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే, గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే, ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఆ ఫస్ట్ 15 ఆర్ 5 మినిట్స్ క్యాండిల్ కంపల్సరీ పైన సస్టైన్ అవ్వాలి, దీనిపైన సస్టైన్ అవ్వాలి. అప్పుడైతేనే మనం ఫర్దర్గా బుల్లిష్ సైడ్ చూడడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. స్వీప్ అయ్యిందా, ఫస్ట్ క్యాండిల్ అనేది స్వీప్ అయితే లైక్ అంటే లైక్ ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళినా సరే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళినా సరే, లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే,
ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్సైడ్ వెళ్తే ఏదైతే క్యాండిల్ వెళ్తుందో ఆ క్యాండిల్ మాత్రం స్వీప్ అవ్వకూడదు, మంచిగా బ్రేక్ అవ్వాలి 15 minutes టైం ఫ్రేమ్లో. లేదంటే 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అప్సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కంపల్సరీ అప్సైడ్ సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అయితేనే తర్వాత మార్కెట్ ఒకవేళ మళ్ళీ ఈ ఏరియాకి వస్తే మనం ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్కి ప్లాన్ చేసుకుని అప్ సైడ్కి ట్రావెల్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ అలా లేదు, అవ్వలేదు, స్వీప్ అయిపోయిందంటే మాత్రం మనం లైక్ ఇక్కడ బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయడం. అది కనుక తర్వాత ఈ లో బ్రేక్ చేస్తే ఇక మనం టోటలీ డౌన్ సైడ్ వచ్చేస్తాం. ఎందుకు టోటలీ డౌన్ సైడ్ వచ్చేస్తాము అంటే లైక్ చూపిస్తాను చూడండి. ఓకే, ఇటు సైడ్ కూడా స్ట్రక్చర్ మ్యాపింగ్ గీసాం కదా ఇప్పుడు మనం. లైక్ ఇప్పుడు ఇది 5 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్, ఇటు సైడ్ నుంచి ఇప్పుడు ఇలా వస్తుంది కదా 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్. ఓకే, సో మార్కెట్ అంతా ఇక్కడే ఉన్నది, అప్ సైడ్కి వెళ్ళాలా డౌన్ సైడ్కి వెళ్ళాలా అనేది ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడే మనం డిసైడ్ చేసుకుంటాం. ఇక్కడే ఇది ఎటు సైడ్ మంచిగా బ్రేక్ అవుతుంది అనేది. లైక్ ఇప్పుడు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అనుకుందాం, ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి క్యాండిల్ అనేది మంచిగా స్వీప్ అయిపోయి డౌన్ సైడ్ క్లోజ్ అయిపోతే మాత్రం ఈ స్వీప్ అనేది ఇంకా పనిచేయదు. మార్కెట్ ఇంకా టోటల్గా డౌన్ సైడ్ ఎంట్రీస్కే ప్లాన్ చేసుకుంటూ మనం డౌన్ సైడ్కి వచ్చేస్తాం. ఇంకా బుల్లిష్ సైడ్ వెళ్ళాం. బికాజ్ ఎందుకు బుల్లిష్ సైడ్ వెళ్ళాం అంటే మనకి ఇంకా 15 minutes టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రాలేదు కదా మనకి, అందుకే మనం బుల్లిష్ సైడ్కి వెళ్ళలేము. ఓకే, ఇన్ కేస్ అక్కడ గ్యాప్ అప్ అవుతే లేదు, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళినా, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళినా సరే ఇక్కడ స్వీప్ అనేది అయితే మాత్రం స్వీప్ అయ్యి చేంజ్ ఆఫ్ 1 minute టైంలో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్కే వచ్చేస్తుంది మార్కెట్. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ హై, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ హై. దీన్ని బేస్ చేసుకుని డౌన్ సైడ్ వెళ్తాం, బుల్లిష్ సైడ్ వెళ్తాం, బేరిష్ సైడ్ వెళ్తాం అని దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. ఓకే, ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే లైక్ మనం లైక్ అప్ సైడ్కి వెళ్ళాలంటే కొద్దిగా కష్టం. లైక్ ఇన్ కేస్ ఈ లో కూడా పోయి లైక్ గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయితే మాత్రం కొద్దిగా కష్టమే. అయితే ఆ కొద్దిగా కష్టమైనా సరే లైక్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి క్యాండిల్ అనేది మంచిగా ఈ హై బ్రేక్ చేసేస్తే అప్పుడు ఇంక టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళచ్చు. ఓకే, సో బెటర్ ఏంటంటే లైక్ లేదు అలాగ అవ్వకుండా లైక్ ఓకే అలాగ అవ్వకుండా లైక్ ఏమంటారు దాన్ని, లైక్ ఇక్కడ గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఈ పైకి వెళ్ళి ఇక్కడ స్వీప్ అయితే మాత్రం ఇక్కడ నుంచి మనం బేరిష్ సైడ్ వచ్చేస్తాం. ఓకే, ఇక్కడ స్వీప్ అయితే మాత్రం ఇక్కడ ఒకవేళ ఇక్కడ పొరపాటున స్వీప్ అనేది అవ్వకూడదు. ఇక్కడ స్వీప్ అయితే మాత్రం స్వీప్ అయ్యి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తేనే మళ్ళీ చెప్తాను, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వస్తేనే ఇక్కడ నుంచి ఫుల్ బేరిష్ సైడ్ వచ్చేస్తాం. ఇది ఏదైతే మనం అనుకున్నాం డే టైం ఫ్రేమ్ స్వీప్ ఇంక ఇది పనిచేయదు బాగా. ఓకేనా, సో అది మాట ఈరోజు లాజిక్స్. సేమ్ నిఫ్టీలో కూడా అంతే, నిఫ్టీలో కూడా మార్చాల్సింది ఏం లేదు. నిఫ్టీలో కూడా మీకు కావాలని చూపిస్తాను చూడండి. ఓకే, నిఫ్టీ అయితే లైక్ ఆల్రెడీ లైక్ డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్స్ అన్ని ఫెయిల్ అయిపోయి చాలా డ్రాస్టిక్గా ఫాలో అయిపోయింది. అయితే డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్స్ ఫెయిల్ అయిపోయినా సరే నిఫ్టీ అనేది వీక్లీ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ వస్తుంది. ఎందుకు వీక్లీ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ అంటానంటే లైక్ చూసుకుంటే మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ అవుతుంది కదా, లైక్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, మళ్ళీ పుల్ బ్యాక్. ఓకే, సో నిఫ్టీ అనేది వీక్లీ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర ఉన్నది ఎగ్జాక్ట్. సో మళ్ళీ ఒకసారి క్లియర్ చేస్తున్నాను. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర ఎగ్జాక్ట్గా ఉన్నాయి మనం. ఓకే, సో వీక్లీ టైం ఫ్రేమ్ అయితే ఈ వీక్లీ టైం ఫ్రేమ్ దగ్గర ఈ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ ఎందుకు ఇక్కడ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంబ్యాలెన్స్ అయితే ఉన్నది మనం. ఓకే, ఫేర్ వాల్యూ గ్యాప్ వీక్లీ టైం ఫ్రేమ్, ఆ వీక్లీ టైం ఫ్రేమ్లో ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా మనకి ఏం చూస్తారో లైక్ డే టైం ఫ్రేమ్ చూసుకుంటే ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ ద ఏరియా. ఓకే, 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి రిజెక్షన్ అనేది మంచిగా అప్ సైడ్ క్లోజ్ అయింది మార్కెట్ అనేది. ఓకే, అప్ సైడ్ క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం సేమ్ ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ లాగే. ఓకే, సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగే. లైక్ యాక్చువల్ చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ ఇది కూడా లైక్ ఏంటంటే డ్రాస్టిక్గా డౌన్ సైడ్ ఫాలో అయిపోతుంది. ఇక్కడ కూడా మనకి ఎంట్రీస్ ఏం లేవు. ఓకే, అయితే ఇది 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ అంటారా అంటే ఇది ఇంకా 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ కాదు. ఎందుకు ఇది వ్యాలిడ్ పుల్ బ్యాక్ కాదు కాబట్టి, కావాలంటే లైక్ ఎవరైనా మీరు వ్యాలిడ్ పుల్ బ్యాక్ అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇది వ్యాలిడ్ పుల్ బ్యాక్ కాదు ఇంకా ఇదకే. సో ఇది లైక్ బ్రేక్ అవ్వలేదు ఇంకా, అది వ్యాలిడ్ పుల్ బ్యాక్ కూడా కాదు. సో దీనికి కూడా 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఇక్కడ ఎక్కడో ఉన్నది. ఓకే, సో సేమ్ డిట్టో లైక్ బ్యాంక్ నిఫ్టీ లాగే లైక్ మార్కెట్ ఏంటంటే ఇది కూడా అప్ సైడ్ ర్యాలీ అయిన తర్వాత ఇలాగా అప్ సైడ్ ర్యాలీ అయిన తర్వాత లైక్ దీనికైతే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది. అయితే అట్ ద సేమ్ టైం 5 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది. ఓకే, అయితే ఇది ఇంకా స్వీప్ అవ్వలేదు, ఇంకా స్వీప్ కూడా అవ్వలేదు. లైక్ ఇక్కడ చూసుకుంటే 5 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది, ఇది ఇంకా స్వీప్ కూడా అవ్వలేదు, జస్ట్ ఈక్వల్గా ఫామ్ చేసింది. ఇన్ కేస్ సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగే లేకపోతే డౌన్ సైడ్ ఇది బ్రేక్ అయ్యి స్వీప్ అయితే ఇక్కడ స్వీప్ అయ్యి
అప్ సైడ్ ఈ హై మంచిగా బ్రేక్ చేయాలి. ఓకే, ఈ హై అనేది మంచిగా బ్రేక్ చేయాలి. అప్పుడే ఇక్కడ నుంచి ఏంటంటే లైక్ మళ్ళీ ఈ ఏరియాకి వస్తే ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ తీసుకొని బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాం. సేమ్ డిట్టో బ్యాంక్ నిఫ్టీ లాగే మనం మార్చాల్సింది ఏమీ లేదు అనమాట. ఓకే, మార్కెట్ అంతా ఈ హైస్ రేపు ఈ హైస్ బేస్ చేసుకోవడం మనం ఇక్కడ ఏమో నిఫ్టీలో ఏమో ఇది, ఓకే నిఫ్టీలో ఏమో ఇది, బ్యాంక్ నిఫ్టీలో ఏమో ఈ పాయింట్ మనం. ఓకే, సో అది రేపటి ఎక్స్ప్లెనేషన్. మీకు ఈ పాయింట్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఎవరికైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్ చెప్పాలంటే మనకి ఈరోజు ఎంట్రీస్ ఏం లేదు, సబ్జెక్ట్ చెప్పుకుందాం అనుకున్నాను. బట్ ఏంటంటే లైక్ హైయర్ టైం ఫ్రేమ్స్లో ఆర్డర్ బాక్స్ ఫెయిల్ అయినా ఎలాగ మనం మార్కెట్ని చూడాలి అని చెప్పేసి చెప్పడానికి ఈరోజు వీడియో చేసి పెట్టాను. యాక్చువల్ చెప్పాలంటే వీడియో అంటే లైక్ నేను యాక్చువల్ చెప్పాలంటే ఓన్లీ ఎంట్రీస్ మంచిగా లైక్ అంటే సబ్జెక్ట్ చెప్పుకున్న వీడియోస్ వస్తేనే పెడదాం అనుకున్నాను ఇక మీద నుంచి. బట్ ఈ రోజు కూడా మంచిగా పాయింట్ ఉన్నది కదా చెప్పడానికి ఈ రోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. కుదిరితే చాలా మందికి షేర్ చేసి మరింత మందికి ఎక్కువ మంది షేర్ చేసి మరింత మందికి సబ్స్క్రైబ్ చేయించేలా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే. చెప్పాను కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా డెప్త్గా స్మార్ట్ మనీ, ఐసీటీ కాన్సెప్ట్, లిక్విడిటీ కాన్సెప్ట్ ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ అన్న కాంటాక్ట్ ఉంటుంది. దాన్ని ఫాలో వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. సో ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే. ఉంటాను. టేక్ కేర్, బాయ్.